హర్యానా రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ గారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆత్మహత్య చేసుకోవడం అన్యాయమైన విషయం. ఆ రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీల పేరుతోటి ఉన్న ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వేదనలకు గురి అవుతా ఉన్నాం. మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా పైగా ఆయన మీదే వేధింపులాగా కేసులు పెట్టేసి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేలాగా పురమాయిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, డీజీపీ మీద చర్యలు తీసుకోకుండా, ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఆయన ఆత్మహత్య కాదు, దళితులు, గిరిజనులు, బహుజన వర్గాలు అది వివిధ స్థాయిలలో ఉంటే వాళ్ళ కనీసమైన రక్షణ లేకుండా పోయింది. వెంటనే రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఈ దేశాన్ని కాపాడుతున్నా, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నా, అలాగే రాజ్యాన్ని కాపాడుతున్నా, ముఖ్యమంత్రిని కాపాడుతున్నా, ప్రధానమంత్రిని కాపాడుతున్నా ఒక పోలీసులు అంటే మీరు బతుకుతున్నారంటే పోలీసుల వల్లనే సాధ్యమవుతుంది. వాళ్ళు జీవిస్తున్నారంటే పోలీసుల వల్లనే సాధ్యమవుతుంది. వాళ్ళు లేకపోతే మీరు ఒక్కరోజు కూడా కాలు కూడా బయట పెట్టలేరు. అట్లాంటి వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుంటే కనీసం కాపాడలేకపోవడం సిగ్గుచేటైన విషయం. బీజేపీ ప్రభుత్వాలు తలదించుకోవాలి. బీజేపీ వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, చంపడానిక మీరు ముఖ్యమంత్రులు అవుతుంది? దళితులను, గిరిజనులు, బీసీలని చంపడానిక మీరు ప్రధానమంత్రులు అవుతుంది? మీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని చెప్పేసి ఇట్లాంటి ప్రభుత్వాలు వద్దు. మీరు చేసిన హత్యలకు మీరే బాధ్యత వహించాలి. వెంటనే ఆ పూరన్ కుమార్ ని చంపిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పేసి